ధ్వజారోహణంలో వేద జాతీయ గీతం. ఈ ధ్వజారోహణ చేసినప్పుడు వేద జాతీయ గీతం ఆలపించారనమాట. దాని గురించి ఇప్పుడు ధర్మధ్వజాన్ని ఆవిష్కరించినప్పుడు వినిపించిన మంత్రాన్ని వేద జాతీయ గీతంగా అభివర్ణిస్తారు. ఈ పవిత్ర శ్లోకం శుక్ల యజుర్వేదం మంత్రం 22లోని 22వ అధ్యాయం నుండి వచ్చింది. అది 22వ అధ్యాయంలోనే 22వ మంత్రం అన్నమాట. ఇది శుక్ల యజుర్వేదంలోది అనమాట ఈ వేద జాతీయ గీతంలో శ్లోకం. ఇది ఒక దేశం, దాని ప్రజల శ్రేయస్సు, సంక్షేమం, శక్తి కోసం చేసే ప్రార్థనగా పేర్కొంటారు. దీని ప్రాధాన్యం వివరిస్తూ పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్య ఎక్స్లో ఒక పోస్టు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధర్మధ్వజాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు వినిపించిన మంత్రం వైదిక రాష్ట్ర గీతం, వేద జాతీయ గీతం. ఇది శుక్ల యజుర్వేదం నుండి వచ్చింది. ఈ ప్రాచీన నాగరికతకు ఎల్లప్పుడూ రాష్ట్రభావన ఉందని, మనది బ్రిటిష్ వారు సృష్టించిన ఇటీవలి పాతకాలపు కృత్రిమ రాజకీయ వ్యవస్థ కాదని ఇది మరోసారి మనకు గుర్తు చేస్తుంది అని అందులో ఆయన పేర్కొన్నారు. తేజస్వి సూర్య. ఆ వేద జాతీయ గీతం అలాంటిది. అంటే గత పాతకాలపు కృత్రిమ రాజకీయ వ్యవస్థ కాదు, అంటే బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి రాజకీయ వ్యవస్థ కాదు. దానిలో మనం ఇమిడిపోయి ఉన్నాం ఇప్పటిదాకా. అంతకుముందే మన వాళ్ళు చెప్పినటువంటి వేద జాతీయ గీతం రాష్ట్ర భావన ఉంది, అంటే జాతి అంతా ఒక్కటే అనే భావన ఉందని చెప్పారనమాట. వేద జాతీయ గీతం అర్థము, ప్రాముఖ్యము. వేద జాతీయ గీతం అనేది సామూహిక, ఆధ్యాత్మిక, సామాజిక శ్రేయస్సు కోసం ఆశీర్వాదాలను కోరే సంప్రదాయ వేద శ్లోకం ఇది. ఇది సమాజంలోని భిన్న వర్గాలను ఈ విధంగా ప్రస్తావిస్తోంది. విఘ్నులైన పండితులు, వేదాలలో ప్రావీణ్యం ఉన్న పండితులు, దైవిక జ్ఞానం కలిగిన వారు సమాజంలో ఉండాలి అని అది చెబుతోందన్నమాట. అలాగే శక్తివంతమైన పాలకులు ఎలా ఉండాలో నిర్దేశిస్తోంది ఈ గీతం, వేదగీతం. నాయకులు ధైర్యవంతులు, నైపుణ్యం కలిగిన వారు, న్యాయవంతులు కావాలి. ఇక శ్రేయస్సును మూడోది. ఆవులు సమృద్ధిగా పాలు ఇస్తాయి. ఎద్దులు భారీ భారాన్ని సమర్థవంతంగా మోస్తాయి. గుర్రాలు వేగంగా పరుగులు తీయాలి. అంటే ఈ 3 లక్షణాలు సమాజంలోని ప్రజలలో ఉండాలి అని అన్నమాట. అంటే ఆహారాన్ని గురించి, అలాగే సమర్థంగా బాధ్యతల్ని మోసే విషయంలో, అలాగే వేగంగా అభివృద్ధిని సాధించే దిశలో మనుషులు పయనించాలి అని చెబుతుందన్నమాట ఈ వేద జాతీయ గీతం. ఇక నవంబర్ 25న కురుక్షేత్ర వెళ్ళారు ప్రధాని గారు. అక్కడ విషయం విందాం. కురుక్షేత్ర సమరాంగణాన పార్థుడి రథసారథిగా శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరిస్తే అతిరథ మహారథులతో కూడిన కౌరవ సైన్యం కలవరపడిపోయింది. అలాంటి ఒక శంఖారామం కౌరవులు నేలమట్టం కావడానికి, పాండవులు పాలకులు కావడానికి దారి చూపింది. ఇదే కురుక్షేత్రంలో వైరిపక్షాన ఉన్న అయిన వారిని చంపలేను అంటూ నిర్బలుడై పాండవ మధ్యముడిని ధీరుడిని చేయడానికి పురిగొల్పిన గీతను కృష్ణుడు ప్రబోధించాడు. యావత్ మానవాళికి మహత్తరమైన మానవ వికాస బోధనలను ప్రపంచానికి అందించాడు. అలాంటి ఒక చోటును ప్రధాని మోదీ తన ప్రబోధ యాత్రలో భాగం చేసుకున్నారు. శ్రీకృష్ణుని పవిత్ర శంఖం గౌరవార్థం కొత్తగా నిర్మించిన పాంచజన్య స్మారకాన్ని ప్రారంభించారు. అక్కడ ఒక కట్టడం కట్టారు కురుక్షేత్రంలో. దానిపైన శంఖాన్ని కూడా, పాంచజన్య శంఖాన్ని కూడా పెద్దది నిర్మించారు. అందుకని పాంచజన్య స్మారకనే మందిరం అంటారు. దాన్ని ప్రారంభించారు మోడీ గారు. మహాభారత అనుభవ కేంద్రాన్ని సందర్శించారు. శ్రీమద్ భగవద్గీత దివ్య ఆవిష్కరణతో ముడిపడిన బ్రహ్మ సరోవర్ను సందర్శించుకున్నారు. పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర స్థలంలోనే శ్రీకృష్ణుడు సత్యం, న్యాయం, రక్షణను అత్యున్నత కర్తవ్యంగా ప్రకటించాడు. సత్య మార్గంలో, కర్తవ్య నిర్వహణలో అమరులు కావడానికి మించిన ఉత్తమమైన పని మానవులకు మరొకటి ఉండదని మోడీ చెప్పారు. ఇక నవంబర్ 28న ఉడిపి వెళ్ళారు.
అక్కడి నుంచి గోవా కూడా వెళ్ళారు. నవంబర్ 19న సాయి ప్రశాంతి నిలయంలో ప్రారంభించిన ఆయన యాత్ర నవంబర్ 28తో ముగుస్తుంది. చూద్దాం. నవంబర్ 28 ఉడిపి వెళ్ళారు. ప్రధాని మోడీ భగవద్గీత ఉద్భవించిన కురుక్షేత్రాన్ని సందర్శించిన 3 రోజులకు ఉడిపిలో శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్నారు. మఠమంతా కలియదిరిగారు. మూల విరాట్టును పూజించుకున్నారు. చిన్నారులు, పురుషులు, మహిళలు, పండితులు, పామరులు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారితో కలిసి 1,00,000 గళ భగవద్గీత పారాయణంలో పాలు పంచుకున్నారు. గీతలో చివరి 10 శ్లోకాలను పఠించారు. పుట్టపర్తిలో సేవ గొప్పదనాన్ని, అయోధ్యలో మన రాముడి మేల్కొల్పనాలని, కురుక్షేత్రంలో సత్య మార్గంలో కర్తవ్య నిర్వహణను మించిన మోక్షం మానవులకు ఏమి ఉంటుందని ప్రబోధించిన ప్రధాని మోడీకి ఉడిపిలో 1,00,000 మందితో కూడిన శ్రీకృష్ణ భక్త జనసందోహాన్ని చూసేసరికి వారితో యావత్ విశ్వం సంక్షేమానికి పనికి వచ్చే 9 సంకల్పాలు చేయించాలనే సత్సంకల్పం కలిగింది. ఆయన మాటల్లో చెప్పాలంటే మొదటి సంకల్పం నీటిని సంరక్షించడం, నదులను కాపాడటం. రెండవ సంకల్పం అంటే మనందరం కూడా ఈ సంకల్పం చేయాలని చెప్పి చెట్లను నాటడం. మాకే నామ్ ఏక్ పేడ్ అంటే తల్లి పేరు మీద ఒకే చెట్టు అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా ఊపందుకుంటోంది. అన్ని మఠాల బలం ఈ కార్యక్రమంలో చేరితే దాని ప్రభావం మరింత విస్తృతంగా ఉంటుంది. అన్ని మఠాలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తే వాళ్ళందరి భక్తులు ప్రతి వ్యక్తి ఆ భక్తుల్లో ప్రతి వ్యక్తి తల్లి పేరుతో ఒక్కొక్క చెట్టు నాటారనుకోండి, మనం అందరం ఏదో మఠానికి లేకపోతే ఏదో ఆశ్రమానికి భక్తులం అయ్యే ఉంటాం. ఆయన ఇచ్చే ప్రేరణ ద్వారా మనం ప్రేరేపింపబడతాం, మనం చెట్లు నాడతాం. అందుకని అన్ని మఠాలు పూనుకోవాలని కూడా ఆయన చెప్పారు. మూడవ సంకల్పం దేశంలో కనీసం ఒక పేదవాడి జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. ఇది చాలా సులభం. ఇది మన మనసులో ఉంటే ఎక్కడో దూరంలోకి వెళ్ళి చేయక్కర్లా. మన చుట్టుపక్కలే మన పేదవాళ్ళు, మన పనిచేసేవాళ్ళు, లేకపోతే మనకి అనుభవంలో ఉన్న మనకి ఆత్మీయుల్లోనూ ఎవరో ఒకళ్ళు ఉంటారు పేదవారు. వాళ్ళ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి మనకు అన్ని రకాల చేయూతనివ్వాలన్నమాట. కనీసం ఒక్కడి జీవితంలో వెలిగించినా చాలు. మనం అలా చేసామనుకోండి, 60 కోట్ల మంది ఉన్నారనుకోండి వాళ్ళ పేదవాళ్ళు, అంటే 60 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారంటే సుమారుగా దాన్ని 3 పెట్టి భాగరిస్తే 20 కోట్ల కుటుంబాలు అవుతాయి. ఆ 20 కోట్ల కుటుంబాలకి మిగతా 140 కోట్ల కుటుంబాల్లో ఆర్థికంగా ఉన్నవాళ్ళు సేవ చేయటం పూనుకుంటే పెద్ద కష్టమేమి కాదు. అయితే మనస్సు రావాలి అంతే. కాబట్టి పేదవాడి జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. ఇక 4వ సంకల్పం స్వదేశీ ఆలోచనగా ఉండాలి. అంటే ఎక్కడో ఎవరో తయారు చేసిన ఎందుకు కొనాలి, ఇది అమెరికా నుంచి వచ్చింది, ఇది ఆస్ట్రేలియా నుంచి వచ్చింది అని చెప్పకల్లా. నేను బిఈ చదువుకుంటున్న రోజుల్లో ఒకతను ఆస్ట్రేలియా వెళ్ళాడు. అక్కడి నుంచి ఒక గడియారం కొనుక్కొచ్చాడు. ఆస్ట్రేలియా నుంచి కొనుక్కొచ్చాడని తెరా చూస్తే అది ఎక్కడిది అంటే హెచ్ఎంటీది. అంటే హెచ్ఎంటీ వాచీలు ఆ రోజుల్లో అంత ప్రశస్తి పొందినాయి అన్నమాట. అది మన దేశంలో బెంగళూరులో తయారైంది. కాబట్టి స్వదేశీ అంటే మన దేశంలో తయారైనవి మనం వాడాలి. 140 కోట్ల మంది ప్రజలు మనం మన దేశంలో వస్తువులు వాడితే ఇంకా ఇతర దేశాల మన ఆర్థిక వనరులన్నీ ఇతర దేశాలకు తరలి వెళ్ళవు. ఇక్కడే ఉంటాయి, మన డబ్బులన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంకా వీలైతే విదేశాలకు కూడా ఇక్కడే వస్తాయి. కాబట్టి స్వదేశీ ఆలోచన ఉండాలి. అంటే అత్యవసరం తప్పదు, అది విదేశం నుంచి వస్తేనే మనకి పని జరుగుతుంది, లేకపోతే జరగదు అనుకున్న వస్తువులు మాత్రమే ఈ దేశం నుంచి కొనాలి. ఇప్పుడు బిస్కెట్లు ఉన్నాయి, ఇతర దేశాలే బ్రిటానియా ఉంది. బ్రిటానియా అసలు నేను ఎక్కడికి వెళ్ళినా బ్రిటానియా కొనను. అది బ్రిటిష్ వాడి కంపెనీ. అంటే దాని ఓనరు బ్రిటిష్ వాడు ఏం చేస్తాడు, 2 పైసలు వాడికి వచ్చిన 2% మతానికి ఖర్చు పెడతాడు. అంటే మనం తిట్టే మతానికి ఖర్చు పెడతాడు. అంటే మనం తిట్టే మతానికి మనం ఆ బిస్కెట్ ప్యాకెట్ కొని వాడిని ప్రోత్సహిస్తున్నాం అన్నమాట. ఇది మనకు తెలిస్తే మనం ఆ పని చెయ్యం. నేను ఒకసారి బెజవాడలో బ్రిటానియా బిస్కెట్ కాకుండా ఇంకో బిస్కెట్ కొనడానికి 1 కిలోమీటర్ తిరిగి ఆ బిస్కెట్ ప్యాకెట్ కొని అప్పుడు తీసుకెళ్ళి మా మేనకోడలైనటువంటి సీత హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకుంటే ఆమెకి ఇచ్చాను. నేను తీసుకెళ్ళి కిలోమీటర్ తిరిగా నేను ఆ రోజున. అంటే మనకు సంకల్పం ఉండాలి ముందు అన్నిటిలో కూడా. అలా
4వ సంకల్పం స్వదేశీ ఆలోచనగా ఉండాలి. బాధ్యతాయుతమైన పౌరులుగా మనం అందరం స్వదేశీని స్వీకరించాలి. నేడు భారతదేశం ఆత్మనిర్భర భారత్ స్వదేశీ మంత్రంపై ముందుకు సాగుతోంది. మన ఆర్థిక వ్యవస్థలు చాలా, మన పరిశ్రమ, మన సాంకేతికత అన్నీ తమ సొంత కాళ్లపై దృఢంగా నిలబడి ఉండాలి. కాబట్టి మనం బిగ్గరగా వోకల్ ఫర్ లోకల్ అంటే మన అన్నీ కూడా స్వదేశీయే అయి ఉండాలి. మన నినాదం కూడా అదే అయి ఉండాలి. వోకల్ ఫర్ లోకల్, వోకల్ ఫర్ లోకల్, వోకల్ ఫర్ లోకల్ అని చెప్పాలి అని పదే పదే ఆయన ఉద్ఘాటించారన్నమాట. ఇక 5వ సంకల్పం ఇక్కడి నుంచి రేపు తెలుసుకుందాం.